అంటే ఆమె చాలా తెలివి కలదు రఘు. అంటే తొందరపడి డిసిషన్లు తీసుకునే వ్యక్తి కాదు. కానీ పాలిటిక్స్లో ఎట్లుంటుందంటే కొన్ని లీకులు ఇస్తారు, కొన్నిసార్లు ధమ్కీలు ఇస్తారు, ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. అయితే ఆ లేఖ విషయానికి వచ్చినప్పుడు మనం మాట్లాడుకున్నాము. లేఖలో అంశాలకు పెద్దగా దాని మీద చర్చించాల్సినంత ఏం లేదు. ఎందుకంటే అది పార్టీకి సంబంధించిన వ్యవహారము. ఆ పార్టీ అఫైర్స్ మాట్లాడినప్పుడు తప్పకుండా ఆమె లేఖ ఒక ఇంపార్టెంట్ అవుతుంది. బట్ ఇవాళ ఏంటంటే స్పెక్యులేషన్స్ అన్ని కూడా కవిత ఫ్యూచర్ ఏంది, టీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబంలో ఉన్న కలతలు ఏంటి, వీటి మీదనే చర్చ నడుస్తూ ఉన్నది. దాని వరకే మనం పరిమితం అయిదాం. డెఫినెట్గా ఏదో ఆమెకు ఒక మనస్తాపం ఉన్నది ఆ కుటుంబం పట్ల. అంటే ఒక్కరిద్దరని కాకుండా టోటల్గా కుటుంబం మీదనే ఏదో ఒక గ్యాప్ అనేది వాళ్ళకు వచ్చింది. డైరెక్ట్ కేసీఆర్ గారితో కానీ కేటీఆర్ గారితో కానీ ఈ గ్యాప్ ఉన్నది కాబట్టి ఆమె బయటికి పోయే ఆలోచనలు చేస్తున్నట్టుగా స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. అయితే ఆమె పార్టీ పెట్టాలని మనసులో ఉన్నా కూడా వెంటనే పార్టీ పెట్టే పరిస్థితి అయితే లేదు. ఆ సంగతి ఆమెకు కూడా బాగా తెలుసు. ఓకే, అంటే పార్టీలు పెట్టగానే అవి క్లిక్ కావు. పార్టీ పెట్టాలంటే ఫస్ట్ గ్రౌండ్ బాగుండాలి, రెండవది మంచి నినాదం ఉండాలి. నినాదానికి తగ్గట్టుగా ఆమె ఇచ్చే నినాదానికి తగ్గట్టుగా దానికి ఆమెకు అర్హత, వ్యక్తిత్వము, ప్రజలలో యాక్సెప్టెన్స్ ఉండాలి. ఇప్పుడు నీకంటే నేను కొద్ది వయసులో పెద్ద, 55 సంవత్సరాల నుంచి నేను రాజకీయాలను గమనిస్తున్నా. 55 సంవత్సరాల్లో కనీసం ఒక 30-40 పార్టీలు పెట్టారు, మహామహులు పెట్టారు. గౌతు లచ్చన్న పెట్టాడు, తర్వాత చెన్నారెడ్డి గారు 2 సార్లు పార్టీ పెట్టాడు, ఆ తర్వాత చిరంజీవి గారు పెట్టారు, దేవేందర్ గౌడ్ పెట్టారు. ఈ మధ్యకాలంలో మా జలగం వెంగళరావు గారు పార్టీ పెట్టారు, బ్రహ్మానంద రెడ్డి గారు పార్టీ పెట్టారు. వాళ్ళు పెద్ద పెద్ద కాంగ్రెస్ని స్ప్లిట్ చేసి పెట్టారు, రెడ్డి కాంగ్రెస్ అని. ఇట్లా ఎంతమంది పార్టీలు పెట్టినా తెలంగాణలో నిలబడ్డాయి ఓన్లీ 2 పార్టీలే, ఒక టీఆర్ఎస్, ఒక టీడీపీ. ఆనాడు వాళ్ళు ఇచ్చిన నినాదాలకున్న ప్రత్యేకత, వాళ్ళకున్న వ్యక్తిత్వము, తర్వాత అప్పటికే గ్రౌండ్ ప్రిపేర్ అయి ఉండడము, సరి అయిన సమయంలో వాళ్ళు క్యాచ్ చేయడం, ఇవన్నీ కూడా 2 పార్టీలు నిలబడడానికి కారణమైంది. ఎంతోమంది విజయశాంతి పెట్టి నిలబడ్డదా, ఎన్నో పార్టీలు వచ్చినాయి పోయినాయి. కవిత గారికి పూర్తి అవగాహన ఉంది ఈ విషయం మీద. పార్టీ పెట్టగానే కాదు అంటే ఇప్పుడు ఆమె పార్టీ పెట్టాలన్న ఆలోచన చేయట్లేదని చెప్పదలుచుకున్నారా మీరు? నేను చేయట్లేదని చెప్తలేను, ఈ సందర్భం కాదు, సమయం కాదు అనేది ఆమెకు తెలుసు అంటున్నా. ఓకే, కాబట్టి తొందరపడి పెట్టదు. మరి ఎందుకు ఈ ఆందోళన, ఈ ఆవేశం ఇదంతా? ఇప్పుడు పరిపరి విధాల వ్యక్తం అవుతూ ఉంటాయి, లోపల ఉన్న మనసులో ఉన్న భావాలు, అభిప్రాయాలు వ్యక్తీకరణకు ఇట్లాంటి స్పెక్యులేషన్స్ కు కొంత అవకాశం ఉంటుంది. ఎక్కడో ఒకడ అసంతృప్తితో ఏదైనా మాట్లాడవచ్చు, అది లీక్ కావచ్చు, లేకపోతే లీక్ కావాలని మాట్లాడవచ్చు, ఏదో ఒకటి ఇట్లా జరుగుతూ ఉంటుంది. అంటే ఒక చిన్న డెవలప్మెంట్ నిన్న జరిగింది. ఆల్రెడీ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం, బీఆర్ఎస్ అనుబంధ సంఘం ఉండగా సింగరేణి జాగృతి అని కొత్తగా స్టార్ట్ చేశారు. సరే, మిగతా విభాగాలకు కూడా జాగృతి అనుబంధ విభాగాలు ఉండొచ్చు, కానీ ఈ సందర్భంలో సపరేట్ గా పిలిచి మాట్లాడి పెట్టడంతో ఇంకా ఇదైంది. సో ఇది పార్టీ వైపుగా తీసుకెళ్తున్నది, ఆమె సైడ్ అయిపోతున్నదన్న సంకేతం కాదా? అంటే నేను ఇందాక అన్నా కదా, గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాలి పార్టీ పెట్టాలంటే ఎవరైనా. అందుకని ఈ స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. సింగరేణి జాగృతి పెట్టడం, మళ్ళీ జాగృతి స్పెక్యులేషన్ ఏం లేదు, పెట్టారు ఆవిడ పెట్టారు అనేది పార్టీ పెట్టడానికి, స్పెక్యులేషన్ రావడానికి ఇది కారణము అంటున్నా. జాగృతిని మళ్ళీ ఆమె బలోపేతం చేయడం, బీఆర్ఎస్ ఇన్వాల్వ్ చేయకుండా జ్యోతిబా పూలే కార్యక్రమాలు, బీసీ అనుకూల కార్యక్రమాలు టేకప్ చేయడం, సామాజిక తెలంగాణ నినాదం చేయడం, ఎక్కడ టీఆర్ఎస్ ఉనికి లేకుండా ఆమె కార్యక్రమాలలో చేయడం, ఇదంతా కూడా పార్టీ పెట్టబోతున్నదని చెప్పడానికి ఒక పునాది అది. కానీ నాకు తెలిసి ఆమె పార్టీ పెట్టదని నేను అనుకుంటున్నా. పెట్టదని అనుకుంటున్నా. ఎట్లా అనుకుంటున్నారు? ఆమెకున్న అసంతృప్తి ఏంటంటే సముచిత స్థానం రాలేదు పార్టీలో అనేది, సముచిత స్థానం పార్టీలో రాలేదు అనేది. ఇంకేమన్నా వ్యక్తిగత విషయాలు ఉంటే ఆమె ఎవరికి చెప్పదు, మనలాంటి వాళ్ళకి తెలిసే అవకాశమే లేదు. ఫ్యామిలీ మ్యాటర్స్ కాబట్టి తండ్రి, కొడుకు, ఆమె, వాళ్ళ మదరు, ఆ మధ్యలోనే నడుస్తూ ఉంటుంది. కాబట్టి అక్కడ దయ్యాలు అన్నది కాబట్టి కొంతమంది వ్యక్తులు అక్కడ ఉండడం ఆమెకి ఇష్టం లేదు. ఈ విషయాల మీద ఈ మధ్యనే ఇవన్నీ బయటకు వచ్చినాయి కాబట్టి కేసీఆర్ గారు వెంటనే స్పందించరు. ఆయన మనస్తత్వం ఏంటంటే ఏదైనా కాలమే నిర్ణయిస్తుందిలే అని చెప్పి కొంత కాలానికి వదిలేస్తాడు. ఆమె రియలైజ్ అవుతుంది ఇప్పుడు అంటుంటుంది ఆవేశంతో, తర్వాత ఆమె రియలైజ్ అవుతుందిలే అని వదిలేస్తాడు. ఎవరిని మాట్లాడినాడు కూడా ఆమెతో, మీరు పోయి మాట్లాడండి. నిన్న మొన్న ఏదో పేపర్లో చూసా, దూతలుగా మోహన్ రావు గారు, దామోదరరావు గారు. నేను వాళ్ళిద్దరిని కలవలేదు, ఇద్దరిని నాకు స్నేహితులే చాలా కాలం నుంచి.
బట్ ఖచ్చితంగా కేసీఆర్ గారు పంపడు అని అనుకుంటున్నాను నేను. అంతేనా? కేసీఆర్ గారు కేసీఆర్ దూతలేం కాదు. అసలు కేసీఆర్ గారు మనస్తత్వమే అది కాదు. అంటే ఆమె పిలిస్తే పోయిన వాళ్ళ ఇంటారా? లేదు, వాళ్ళకి వాళ్ళు వీళ్ళకి ఏంటంటే రిలేషన్ అది. ఓకే, ఇప్పుడు అందరూ ఒకటే సామాజిక వర్గం, చనువు ఉన్నది ఆమె మీద. ఆ కుటుంబంతో వాళ్ళకు 20 సంవత్సరాల పైన 25 సంవత్సరాల పైన అనుబంధం ఉంది, బంధుత్వం ఉన్నది, ఇంటికి చాలా దగ్గరగా ఉన్న వాళ్ళు. ఓకే, కాబట్టి నచ్చ చెప్పడానికి పోయి ఉంటారు. పేపర్లు ఇట్లా వస్తున్నది బాగుండదు, నాన్న ఆయనతో ఇప్పుడు ఎందుకు నువ్వు చికాకు చేస్తావు అన్న పద్ధతిలో చెప్పడానికి పోయి ఉంటారు ఈ పేపర్ల లెడ్డింగ్స్ అవన్నీ చూసి. బట్ ఖచ్చితంగా నేను చెప్పగలుగుతా, కేసీఆర్ గారు మాత్రం ఎవరిని పంపడు, దూతలుగా ఎవరిని పంపడు.